నమస్తే, వెల్కమ్ టు దృశ్యం. నేను నేత్ర. మొరేనా నగరం సాంస్కృతిక వారసత్వానికే కాదు, పురాతన పుణ్యక్షేత్రాలకు నిలయం. అలాంటి నగరానికి సమీపంలో ఉన్న ఓ అటవీ ప్రాంతంలో కొలువైన మహాదేవుడి మందిరం రహస్యాలకు నిలయంగా నిలిచింది. అన్ని ఆలయాల్లా లేదు ఆ ఆలయం. శ్రావణ మాసంలోనే కనిపించి అదృశ్యమయ్యే శివలింగాల వెనుక ఉన్న ఆంతర్యమేంటి? అంతు చిక్కని అక్కడి శివాలయం లీలలేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. అంతటా ఆవరించి ఉన్న పూర్ణత్వానికి శివత్వమని పేరు. అణువు నుండి అఖిలాండ కోటి బ్రహ్మాండం వరకు నిరంతరం కొనసాగే అనేక కృత్యాల ఏకీకృత రూపమే ఈశ్వర చైతన్యం అంటారు. అలా విశ్వంభరుడిగా తన సర్వ వ్యాపకత్వాన్ని సర్వేశ్వరుడు ప్రకటిస్తున్నాడా? ఆదిలో ఉన్నదంతా మహాతిమిరమే అన్నట్టుగా ఆ ఆలయ పరిసరాల్లో ఆవిర్భవిస్తోన్న శివలింగాల వెనుక ఉన్నది ఆ మహాదేవుడి మహత్యమేనా? శ్రావణ మాసంలో దేశంలోని అన్ని శివాలయాలు భక్తి పారవస్యంతో ఉప్పొంగుతుంటాయి. అదే సమయంలో జనసమూహానికి దూరంగా నిర్జీవ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయంలో మాత్రం భిన్నంగా జరుగుతుంది. ఆలయ శిలలపై ఆకస్మికంగా శివలింగాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వందలాది మంది ప్రజల ముందే స్పష్టంగా తెలిసిపోతుంది. सावन के महीने में बहुत शिवलिंग निकलती हैं यहाँ पे, इस पहाड़िये में बहुत शिवलिंग निकलती, देखने के लिए बहुत मिलती है। नई पिंडियाँ उत्पन्न होती हैं और सावन के महीने के बाद वे ऑटोमेटिक अपने आप शांत हो जाती हैं। ఇది ఇవాళ ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. గత 500 ఏళ్లుగా ఈ అద్భుతం ప్రతి ఏడాది జరుగుతూ వస్తోంది. ఏడాది పొడవునా ఈ ఆలయం నిర్జీవంగా ఉంటుంది. శ్రావణ మాసం మొదలవ్వగానే ఇక్కడ అతీంద్రియ అలజడి మొదలవుతుంది. ఆలయ కొండపై శివలింగాలు వెలువడటం మొదలవుతాయి. శ్రావణ మాసం ముగియగానే అదృశ్యమవుతాయి. एक तो ये रहा, एक तो ये है, एक ये रहा, एक ये इधर 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 ये दिखाओ, ये శివాలయం నలువైపులా అడవి ప్రాంతం ఉంది. క్రూరమైన జంతువులు, విషపూరితమైన పాములతో నిండుంది. సంవత్సరమంతా అడవి జంతువులన్నీ తమ గుహల్లోనే ఉంటాయి. కానీ శ్రావణ మాసం మొదలవ్వగానే అవి శివలింగాల వైపు వస్తుంటాయి. ये देखो, ये तो पग मार्क्स है। శివలింగాల మహిమ విశేషమైనవని చెబుతారు ప్రజలు. శివుని పశుపతినాథ్ రూపం అద్భుతమని అంటారు. सावन के महीने में जो शिवलिंग है उसके दर्शन के लिए तेंदुआ और सांप बहुत ताकत में आते हैं और कोई महीने में दिखे ना दिखे, ये सावन के महीने में दिखते हैं। ఈ ఆలయ ప్రాంతంలో శివుని శక్తి అదృశ్యంగా ఉందని నమ్ముతారు. శ్రావణ మాసంలో మరింత శక్తివంతంగా మారుతుందని చెబుతారు. అందుకు సాక్ష్యం ఈ ప్రదేశంలోని సహజ శివలింగం. దీని లోతును నిపుణులు కూడా గుర్తించలేకపోయారు. जब DRDO ने इसे सिद्ध कर दिया कि वास्तव में ही इसकी लंबाई का कोई ठिकाना नहीं है, कितना अनंत है ये शिवलिंग, इतनी लंबाई है इसकी, तो इसके बाद में लोगों को भी विश्वास हुआ और भी श्रद्धा आस्था जागी लोगों के अंदर. అనేక ప్రశ్నలతో ఈ కథ మొదలైంది. మధ్యప్రదేశ్లోని మొరేనాలోని ఒక అడవి నుంచి టెకీ గ్రామానికి సమీపంలో ఉన్న తెలరి మహాదేవ్ ఆలయం నుంచి ఎదురుగా ఒక అందమైన జలపాతం ఉంది. దీని మూలం ఆ శివాలయం కొండ ప్రాంతమే. శివపురాణంలోని రుద్ర సంహితలో దీని ప్రస్తావన ఉంది. శ్రావణ మాసంలో శివుడు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి భూమండలాన్నంతా తిరుగుతారని నమ్ముతారు. వివిధ రూపాల్లో భక్తుల మధ్య ఉంటారు. ఆ సమయంలో భూమిపై దైవిక శక్తి ఉందన్న అనుభూతి కలుగుతుంది. అలాగే శివుని శక్తులు కూడా శిఖరాగ్రంలో ఉంటాయి. కాబట్టి ఈ మందిరానికి శివలోకానికి ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉందా? ప్రజల నమ్మకం మాత్రం అదే. అందుకే శ్రావణ మాసంలో శక్తులన్నీ మహాదేవుడితోనే మేల్కొంటాయి. అందుకు సాక్ష్యం ఇక్కడ కనిపించే సహజ శివలింగమే అంటారు.
అతీంద్రియ శివుని కథ ఈ గ్రామస్తుల దైనందిన జీవితంలో అందరికీ తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా ఇక్కడి వారు ఎవ్వరూ ఆలయ కథను ప్రచారం చెయ్యరు. జనసమూహం పెరిగితే ఆలయ పవిత్రతకు భంగం కలుగుతుందని భయపడతారు. कैलवी गांव की आबादी 70 घर की है, लेकिन हमारा जो मंदिर है वो 400 वर्ष पुराना है। हमारे ग्रामीण मुझसे जो बुजुर्ग हैं वो कहते हैं कि हमारे इस मंदिर पर हमेशा श्रावण मास के महीने में शिवलिंग स्वतः ही पैदा होते हैं और भादों के महीने में स्वतः ही समाप्त हो जाते हैं। सैकड़ों की संख्या में शिवलिंग देखे जाते हैं, जिन पर हमारे ग्रामीण जन जल चढ़ाते हैं, बेलपत्र चढ़ाते हैं। మేము వినూత్న కథను విన్నాం. ఈ కథలో స్వయంభూ శివలింగాన్ని దాటి ముందుకెళ్ళాలి. यहाँ पे रात को सांप, जंगली जानवर वगैरह आते हैं और भोलेनाथ की पूजा करते हैं। इसी और हमारे पुराने बुजुर्ग लोग हैं, उन्होंने हम लोगों को बता रखा है कि यहाँ पे भोले बाबा की तरफ से यहाँ रात को कोई रुक नहीं पाता है। ప్రచారం ప్రకారం రాత్రి సమయంలో ఆలయానికి అడవి నుంచి చిరుతలు, పాములు వస్తాయి. శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. రాత్రంతా అక్కడే ఉంటాయి. తెల్లవారుజామున ఆలయం తెరిచే సమయానికి తిరిగి అడవిలోకి వెళ్తాయి. వందల ఏళ్ల క్రితం భూమి నుండి శివలింగం తనంతట తాను ఉద్భవించిందన్నారు. ఇందులో శివుని అద్భుతమైన శక్తులు ఇమిడి ఉన్నాయంటారు. శ్రావణ మాసంలో అవి బయటకు వస్తాయంటారు. గ్రామస్తులు పూర్తిగా విశ్వసిస్తారు. ఇక్కడ ఏది జరిగినా అది ఆ శివలింగం ప్రభావంతోనే జరుగుతుందని నమ్ముతారు. शिवलिंग की जड़ तक आज तक ना तो कोई पहुंच पाया है और ना कोई पहुंच पाएगा। जो भी रहस्य है उस शिवलिंग की जड़ में ही छुपा हुआ है। ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తాం, కానీ మాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అడవి జంతువులు ఆలయానికి ఎందుకొస్తాయి? నివాస ప్రాంతాలకు అవి దూరంగా ఉంటాయి. శ్రావణ మాసంలో కనిపించే శివలింగాలకు కొండ ప్రాంతంలో అంతే పరిణామంలో కనిపించే రాళ్లకు కొరత ఉండదు. ఆలయం మా ఎదురుగా ఉంది. దట్టమైన అడవుల మధ్య ఉన్న శివాలయం మొదటి దృశ్యం అద్భుతంగా ఉంది. సమీపంలోనే కొన్ని కొండలున్నాయి. ముందుగా ఈ ఆలయం కథను అర్థం చేసుకుందాం. ఆలయంలోకి ప్రవేశించగానే షాక్కు గురయ్యాం. ఇతర శివాలయాల్లో కనిపించని ప్రత్యేకత ఇక్కడ ఏం లేదు. నమ్మకం ప్రకారం ఈ భూమి శివుని అద్భుత శక్తితో ఉండి ఉందంటారు. శ్రావణ మాసంలో మేల్కొంటాయి. సమీపంలోని పర్వత శిలలపై సహజ శివలింగాలు కనిపించడం ప్రారంభమవుతాయి. సంవత్సరంలో 11 నెలలు అడవి జంతువులు ఆలయం దగ్గరకు కూడా రావు. కానీ శ్రావణ మాసం ప్రారంభం కాగానే రాత్రి ఆలయంలోని శివలింగాల చుట్టూ తిరగడం కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే శివుని శక్తులకు మూలం ఈ శివలింగమే. ఆ దైవిక శక్తి మూలాలు ఇందులో ఉన్నాయని చెబుతారు. శివలింగం సహజమైందే. ఆధునిక కాలంలో దీని ప్రకాశం మసకబారింది. అంతేకాని కథపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ये जो जानवर और सांप यहाँ पर आते हैं, ये भगवान शिव की पूजा करने के लिए आते हैं, उनकी अर्चना करने के लिए आते हैं। और कई बार यहाँ पर ऐसा देखा गया है कि यहाँ पर बेलपत्र भी चढ़े हुए मिलते हैं। सुबह के समय जल चढ़ा हुआ मिलता है, फूल चढ़े हुए मिलते हैं। ఇక్కడ ఏది జరిగినా ఈ శివలింగం కారణంగానే అవుతుంది. కానీ మనం దీన్ని ఎలా నమ్మగలం? గర్భగుడి కాదు, ఆలయంలో ఎక్కడా మాకు అందుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. పూజారితో పాటు ఆలయానికి చెందిన వ్యక్తులతో మేము మాట్లాడాము. అప్పుడు ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలిసాక మా ఆలోచనలో మార్పులొచ్చాయి. పరిపూర్ణత్వం, సమానత్వం, లయకారకత్వం, ఈ మూడు స్థూలంగా ఒకే భావాన్ని సూచించినా వాటిలో శివ మహిమ విభిన్నంగా గోచరిస్తుంది. టేక్రీ గ్రామంలో వెలిసిన స్వయంభూ శివలింగం పానపట్టం ఎంత లోతులో ఉంది? అక్కడి కొండ ప్రాంతాల్లో కనిపిస్తోన్న శివలింగాల మహత్యం నిజంగా శివ సంకల్పమేనా? ఆ మర్మమేంటో తెలుసుకునేందుకు వెళ్ళిన మాకు ఆ పరమేశ్వరుడి మహిమ అనంతమని తెలిసేలా చేసింది. సహజ సిద్ధమైన శివలింగం కాసేపటి క్రితం ఇలా ఉంది. శివలింగం పక్కనే ఒక కన్నం ఉంది. ఇక్కడి నుంచి శివలింగం లోతులో ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి అంతులేదు. అడుగు భాగం అస్సలు కనిపించదు. मतलब पिंडी तो यही है। आकार ये अपने टाइल्स वगैरह मार्बल वगैरह बाद में लगा दिए हैं। उससे पहले इसके चारों तरफ हमने देखा था, गहराई जाते हुए देखा है हमने इसको।
चारों तरफ खुला हुआ है और अंदर आप देखोगे तो कुछ दिखेगा नहीं, केवल गहराई दिखेगी आपको। కొన్ని సంవత్సరాల క్రితం ఈ శివాలయానికి సంబంధించిన ఘటనతో ప్రజలకు మరింత నమ్మకం పెరిగింది. ఒకసారి డిఆర్డీఓ నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు కొండ ప్రాంతాన్ని సర్వే చేయడానికి వచ్చారు. అప్పుడు ప్రజల నుంచి ఈ శివలింగం కథను విని ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళు ఆ కన్నం నుంచి ఒక పరికరాన్ని పంపించి లోతును తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది 153 అడుగుల వరకు వెళ్లి పనిచేయడం ఆగిపోయింది. 3 రోజులు ప్రయత్నించిన శివలింగం పానపట్టం భాగాన్ని తెలుసుకోలేకపోయారు. वैसे तो अब तक केवल कहावतें थीं, केवल लोगों के मुंह से सुना हुआ था कि बस ये चमत्कारी है, इतना बड़ा है शिवलिंग। लेकिन जब DRDO ने इसे सिद्ध कर दिया कि वास्तव में ही इसकी लंबाई का कोई ठिकाना नहीं है, कितना अनंत है ये शिवलिंग, इतनी लंबाई है इसकी, तो इसके बाद में लोगों को भी विश्वास हुआ और भी श्रद्धा आस्था जागी लोगों के अंदर। ప్రతిరోజు ఒక అద్భుతం కళ్ల ముందే కనిపిస్తుంది. రోజు లీటర్ల కొద్ది నీళ్లు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తుంటారు. ఇక్కడి నుంచి బయటకు పోవడానికి అవకాశమే లేదు. మరి ఆ పాలు నీళ్లు అన్నీ ఏమైపోతాయన్నది ఎవ్వరికీ తెలియదు. ఆ కన్నాన్ని మూసివేసినప్పటికీ ప్రజలు ఇప్పటికీ నమ్మేది ఒక్కటే, శివలింగంలోనే ఆ దివ్య శక్తి నేటికి ఉందంటారు. అందుకే శ్రావణ మాసంలోనే శివలింగాలు బయటకు వస్తుంటాయంటారు. శ్రావణ మాసం కాబట్టి ఏమైనా శివలింగాలు ఉన్నాయో లేదో చూద్దాం. సాధారణ రాళ్లను చూసి శివలింగాలని అనడం లేదు కదా. మాకైతే ఈ అంశంపైనే ఎక్కువ అనుమానం ఉంది. స్వయంభు శివలింగాలను కనుక్కోవడం పెద్ద విషయం కాదు. గ్రామస్తులు శ్రావణ మాసమంతా వాటికి జలాభిషేకం చేస్తుంటారు. అడవిలో ఒక చోట రాళ్లు కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూశాము. అందులో ఒకటి శివలింగం మాదిరిగా ఉంది. చాలా చిన్నది. ఆకారం రూపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. मंदिर के पास में ही ये पहला स्थान है जहां मुझे कोई ऐसा पत्थर दिखा है जिस पत्थर को देखकर आप ये कह सकते हैं कि ये शिवलिंग जैसा दिखता है। शायद इसीलिए किसी ने इसे आइडेंटिफाई भी किया है और चारों तरफ से पत्थर लगा दिए हैं। ऐसा माना जाता है कि सावन के महीने में ही ये शिवलिंग दिखते हैं यहाँ, और जैसे ही सावन का महीना बीत जाएगा वैसे ही ये शिवलिंग दिखने बंद हो जाएंगे। ఆలయం దగ్గరలో కొండ దగ్గర శివలింగాలు చాలానే ఉన్నాయి. 1 కాదు 2 కాదు 3 కాదు. కొండ ప్రాంతమంతా సహజ శివలింగాలతో ఉండి ఉంది. శ్రావణ మాసం నెల రోజుల తర్వాత ఈ శివలింగాలు అదృశ్యం అవుతాయో లేదో మాకు తెలియదు. కానీ ఈ అభయారణ్యంలో రాళ్లపై సహజ సిద్ధంగా శివలింగాలు ఏర్పడడం నిజంగా ఆశ్చర్యకరమే. సహజ శివలింగాల మధ్యలో మాకు జంతువుల పాదముద్రలు కనిపించాయి. ఆకారం చూస్తే చిరుతపులిలా అనిపించింది. అవి రాత్రి సమయంలో శివలింగాన్ని సందర్శించే చిరుతపులేనా? అడవి ఆలయానికి మధ్య దూరం ఎంతో దూరం లేదు. ఇప్పుడు ఒక్కటే మార్గం ఉంది. రాత్రి ఆలయం దగ్గర ఉండి అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. మా ఉద్దేశం చెప్పిన వెంటనే గ్రామస్తులు ఆందోళన చెందారు. రాత్రిపూట బస చేసేందుకు గ్రామస్తులు నిరాకరించారు. విశ్వాసం నమ్మకాలను విడమర్చారు. क्या कह रहे हैं, रात में एक बार तो रुक सकते हैं ना? नहीं रुक सकते। చర్చల ద్వారా ఒక ప్రయోజనం ఏర్పడింది. ఆలయంలో గోప్రో కెమెరా పెట్టేందుకు ఒప్పుకున్నారు. ఉండలేము, కెమెరాలను మాత్రం పెట్టొచ్చు. ఇది చాలు మాకు. మా పని కెమెరాలు చేస్తాయి. మొదటి కెమెరా మేము శివలింగం దగ్గర పెట్టాం. ప్రచారం ప్రకారం ముఖ్యమైన పని ఇక్కడే జరుగుతుందంటారు. చిరుతలు పాములు ఇక్కడికి వస్తాయన్నారు. ఏదైనా జరిగితే కెమెరాలో రికార్డ్ అవుతుంది. రెండో కెమెరాను ఆలయం పైకప్పు మీద పెట్టాం. ఎదురుగా ఆలయం నుంచి అడవిలోకి వెళ్లే దారుంది.
జంతువులు ఎక్కడి నుంచి వస్తాయో చూడొచ్చు. 2 కెమెరాలను పెట్టాక మేము ఆలయం నుంచి బయలుదేరాం. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. మనసులో ఆలయం ఆలోచనలే. నిజంగానే ఆలయం దగ్గర జంతువులు గుమిగూడి ఉంటాయా అని. यहाँ पे रात को सांप, जंगली जानवर वगैरह आते हैं और भोलेनाथ की पूजा करते हैं. ये जो जानवर और सांप यहाँ पर आते हैं, ये भगवान शिव की पूजा करने के लिए आते हैं, उनकी अर्चना करने के लिए आते हैं. తెల్లవారగానే మేము గర్భగుడి దగ్గరకు చేరుకున్నాం. శివలింగం దగ్గర ఎలాంటి ఆనవాళ్లు లేవు. పువ్వులు, బిల్వ పత్రాలు వంటివి ఏం లేవు. యథాతథంగా ఉంది. ऐसा कुछ भी नहीं लग रहा है कि बदला हुआ दिख रहा हो. सब कुछ वैसा ही है. गर्भगृह में जो चीज़ें जहाँ थी वो वहीं है. गोप्रो कैमरा हमने जहाँ लगाया था वो वहीं है. शिवलिंग को जिस स्थिति में आखिरी बार हमने देखा था वो भी बिल्कुल वैसे ही है. कुछ भी नहीं बदला है. అప్పుడు మేము శివలింగం దగ్గర పెట్టిన గోప్రో రికార్డింగ్ను చూసాం. ఇందులో కూడా ఏం లేదు. పాము లేదు, చిరుత లేదు. శివలింగం దగ్గర రాత్రంతా ఎలాంటి కదలిక లేదు. పైకప్పు దగ్గర పెట్టిన కెమెరాలోనూ అంతే. ఆలయం దగ్గర ఎలాంటి జంతువు కనిపించలేదు. हाँ, ये सच है कि लोगों ने जो कुछ भी कहा है, लोगों ने जो कुछ भी हमें बताया है, वो वाकई में उन्हें महसूस हुआ होगा या फिर वो एक दूसरे से सुनते चले आ रहे होंगे. ऐसा होता है कि आप एक कहानी किसी से सुनते हैं और उस कहानी पर जब आपको यकीन नहीं होता है तो वो कहानी आप दूसरे किसी को सुनाते हैं, दूसरा फिर तीसरे को, वो फिर तीसरे से 300 तक और 300 से फिर 3000 और 3 लाख लोगों तक ऐसे ही बातें पहुंच जाती है. हो सकता है कि यहाँ लोगों को ऐसा लगता हो, लेकिन मैंने जो कुछ भी देखा है उसमें इस गोप्रो कैमरा में तो कुछ भी नहीं दिख रहा है. నమ్మకాల పట్ల మాకు గౌరవం ఉంది. కానీ ప్రత్యక్షంగా చూడకుండా ఎలా వాటిని నమ్మగలం? అంతా గందరగోళంగా అనిపించింది. అడవి గుండా వెళ్తుండగా ఒక పాము కంటబడింది. మాట్లాడుతుండగానే పాము వెనక్కి తిరిగి పడగ విప్పి కూర్చుంది. ఇది ఒక వింతైన ఘటన. ఈ పాము ఆలయం నుంచి బయటకు రాలేదు కదా. అడవిలో పాములు కనిపించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే వాదన ఆలయం జంతువులతోనే ముడిపడి ఉంది. ఎదురుగా మరో నాగుపాము కనిపించింది. రాత్రి ఈ పాము శివలింగంపై ఉంటే కెమెరాలో ఎందుకు కనిపించలేదు? ఆలయం దగ్గర నిన్న చిరుతపులి పాదముద్రలు కనిపించాయి. సహజ శివలింగాలు కనిపించిన చోట. ये देखो, ये तो बिल्कुल वैसे ही पगमार्क दिख रहे हैं जैसे जंगल में दिखे थे. मंदिर के पीछे जो गेट है, पीछे का जो द्वार है, उस द्वार से निकलने के ठीक बाद एक साथ इतने सारे पगमार्क दिख रहे हैं. और ये बात मैंने कल भी बताई थी कि इस जगह पर, इस स्थान पर पगमार्क बनना और वो दिखना बहुत संयोग की बात है. ऐसा इसलिए क्योंकि चारों तरफ झाड़ियाँ ही झाड़ियाँ हैं, पत्थर हैं और पत्थर के ऊपर पगमार्क बहुत आसानी से नहीं दिखते हैं. लेकिन यहाँ ये जो हिस्सा है, जिस हिस्से में मिट्टी है, यहीं से वो तेंदुआ शायद गुजरा होगा और ये बिल्कुल वैसा ही है.
పాదముద్రలు పెద్దగా ఉన్నాయి, అంటే పెద్ద చిరుతపులి అయి ఉండాలి. చిరుతపులి రాత్రిపూట వస్తే పైకప్పు మీద ఉన్న కెమెరాలో ఎందుకు రికార్డు కాలేదు? ఏం అర్థం కాలేదు. ఆలయం లోపల ఏం కనిపించలేదు. చూసిందంతా ఆలయం వెలుపలే. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోగలం? చిరుతపులి, పాములు ఈ శివలింగానికి సంబంధించినవే అనుకోవాలా? జంతువులకు సంబంధించిన వాదన అబద్ధం అనుకున్నా సహజ సిద్ధమైన శివలింగాలు ఎదురుగానే ఉన్నాయి. రాళ్లపై ఆకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా స్వయంగా వెలిసినవేనా? ప్రశ్నకు సమాధానం దొరకనప్పుడు దానికి ప్రత్యామ్నాయ సమాధానం కోసం వెతుకుతాం. పరిశోధన పరిభాషలో దీన్ని పరికల్పన అంటారు. మధ్యప్రదేశ్లోని ఈ రహస్యమైన శివాలయం గురించి ఏం తెలుసుకున్నామో, ఏం అర్థం చేసుకున్నామో అదే ముగింపు కాదు, ప్రత్యామ్నాయం మాత్రమే. ఖచ్చితమైన సమాధానం ప్రకృతి ఒడిలో లేదంటే శాస్త్రీయ పరిశోధనలోనే లభిస్తుంది. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నేత్ర.